గారు కూడా దాన్ని చూపెట్టి అందరికి విజువలైజ్ చేసి ఇదిగో నేను కూడా తాగుతున్నాను, మీరు అందరూ తాగండి అని చెప్పానండి. ఇంకా బాగుంటుంది. మంత్రులు అందరూ కూర్చుని ఇదిగో మేము వచ్చిన తర్వాత హెల్త్ డ్రింక్ ఇస్తున్నాం, ఇది మందు అంటే మేము ఆరోగ్యకరంగా ఉన్నాం కదా, మేము ఆరోగ్యకరమైన మందు ఇస్తున్నాం, మీరందరూ కూడా తాగండి అని చెప్పి పబ్లిసిటీ చేయమనండి. సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా మనం మాట్లాడుకుంటుంటే ఎక్కడ ఉంటుంది, ఏం లెక్క ఉంటుంది వాటిట్లలో నీచంగా సమర్థించుకునేటటువంటి పరిస్థితి తప్పించి వాడిచ్చాడా వీడిచ్చాడు ఎవ్వడిచ్చినా దీని మీద క్యాబినెట్ ఉపసంఘం వేశారంట కదా, అదంతా కాలక్షేపం 24 గంటలు ఏదో కాలక్షేపం చేయడం అండి. ఏంటంటే మనం జనాల్ని ఒప్పించలేము ఇవాళ. కాబట్టి ఉన్న వేదవల్లో మంచి వేదవని ఎన్నుకునేటట్టు చేయాలి జనాలు. మేము మంచి వేదవలో వాడు తప్పుడు వేదవా అని చెప్పడం, అంతకు మించి ఏం లేదు దాంట్లో. అంతకు మించి ఇంకేం చేయట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఓ రియల్ ఎస్టేటు సర్వనాశనం అయ్యింది, వ్యాపారాలు ఎవరికి నడవక చస్తున్నారు జనాలు. అలాగే పనులు, ఉపాధి పనులు ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో మాత్రం ఉపాధి పనులు బాగున్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకు ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి. భవన నిర్మాణ కార్మికులు అది, అందులో కూడా 70% మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రం వాళ్ళకి తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అదే సందర్భంలో ఇతర వాణిజ్యము ఇప్పుడు చూస్తే అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఇబ్బందులు నడుస్తూ ఉన్నాయి. మిర్చి, టమోటా ఇట్లాంటివన్నీ కూడా కొంటుంటారు, అమ్ముతుంటారు. అదే సందర్భంలో గతంతో పోల్చుకుంటే, జగన్ టైంతో పోల్చుకుంటే తక్కువ. అట్లాగని జగనే వేపించలేదు అది. ఆ టైంలో అదృష్టవశాత్తు రేట్లు ఎక్కువ వచ్చినాయి. ఈ టైంలో మొన్న మధ్యన కొన్నిటికి ఎక్కువ రేట్లు వచ్చినాయి. మామిడికి కానీ